ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు రేపటి నుంచి ఆరంభం కానున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారిని 10 విశేష అలంకారాల్లో దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగనుంది. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికర దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిని అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా గంట నుంచి గంటన్నరలోపే అమ్మవారి దర్శనం కలిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఒకసారి క్యూలైన్లోకి ప్రవేశించిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఉచిత అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. విఐపీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దర్శన అనంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లో భక్తులకు వాటర్ ప్యాకెట్లతో పాటు చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వనున్నారు. భక్తుల కోసం 20 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలలో తొలి రోజున తెల్లవారుజామున అమ్మవారికి స్నాపనాభిషేకం, శ్రీ బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 20వ తేదీ మూలా నక్షత్రం రోజున మాత్రం తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. దసరా ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేకంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అమ్మవారి ఖడ్గమాలార్చన ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవం మొట్టి వద్ద ఖడ్గమాలార్చన చేస్తారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో ఖడ్గమాలార్చనను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కుంకుమార్చన 2 బ్యాచ్లుగా నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఒక బ్యాచ్ మాత్రమే జరుగుతుంది. ఇక ఉత్సవాలలో మిగిలిన 8 రోజులు 2 బ్యాచ్లను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు, 10 గంటలకు మహామండపం 6వ అంతస్తులో నిర్వహిస్తారు. ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన మల్లికార్జున మహామండపం రాజగోపుర ప్రాకారంలో చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ సేవ ఉంటుంది. ప్రత్యేక చండీ హోమం 15వ తేదీ ఉదయం 10 గంటలకు, 16వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వీటి గురించి మనం తెలుసుకునేందుకు ఈవో గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సరే, ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇక్కడ లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలనే కోరికతోటి ఇక్కడికి వస్తారు. వారందరికీ కావలసినటువంటి సౌకర్యాలు ప్రభుత్వము, దేవస్థానము, ఇతర సిబ్బంది అందరూ కలిసి మేము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా క్యూలైన్స్ ఏర్పాటు చేశాము, బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్నానఘట్టాలు ఉన్నాయి. కేశఖండనకు ఎవరైనా కోరుకుంటే అది కూడా దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగా స్నానఘట్టాలు, కేశఖండన, క్యూలైన్స్, వాళ్ళలో అక్కడ ఉన్నప్పుడు మంచినీళ్ళు, మజ్జిగ లాంటి వసతి కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. వృద్ధులు, పిల్లలకు, అలాగే వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా కొంత సహకరించే ఒక మెకానిజాన్ని మేము రూపొందించుకొని వెళ్తున్నాం. ఉత్సవాలకి 4 రోజుల ముందే మీరు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంటే 4 రోజుల తర్వాతే మీరు ఈ పెద్ద పండుగ నిర్వహించబోతున్నారు. కొంచెం ఏమన్నా మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? సమన్వయం అతి ముఖ్యమండి. పెద్దల యొక్క సపోర్టు, ప్రభుత్వము, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా మన దగ్గర ఉన్నారు. పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా సిపి గారి యొక్క సారథ్యంలో వాళ్ళందరూ మన వెనకాలండి సహాయం చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మవారి దయతో ఈ కార్యక్రమం భక్తులకు సంతృప్తికరంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. చివరిగా మూలా నక్షత్రం రోజు కూడా భక్తుల సంఖ్య పెద్దగా వచ్చే అవకాశం ఉంది. అదే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పిస్తారు. ఆ రోజు ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? పోలీసు వారు,
దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది అనూచానంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ముఖ్యమంత్రి గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మరి అలాగే ఆ సమయంలో కాస్త ముందుగానే తెలియజేస్తున్నాము భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్లో వేచి ఉండకుండా వాళ్లకు ఓపెన్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నాము. వారు అక్కడ కాస్త విశ్రమిస్తూ ఉంటారు. ఆ తర్వాత వెనువెంటనే దర్శనాలు రెజ్యూమ్ అవుతాయి. కాబట్టి ఎటువంటి ఆటంకం ఉండదని భావిస్తున్నాను. ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ముఖ్యంగా ఏదైతే మూలా నక్షత్రం ఉందో మూలా నక్షత్రం రోజు ప్రత్యేకించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నామని ఈవో చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కృష్ణా జలాల పునః పంపిణీకై కేంద్రంలో బీజేపీ కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 18న కడపలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయటం సరికాదన్నారు. ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గాని డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సదస్సు పెడుతున్నారని, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్ర కేబినెట్ పునఃపంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారన్నారు. ఢిల్లీలో ఉండి మరీ దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారని చెప్పారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 1000 హెక్టార్లలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ప్రాజెక్టును ఆదానీకి అప్పగించేందుకే జగన్ ఆదానీలా రహస్య సమావేశమయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబును ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడున్న ప్రాజెక్టులు ఇక్కడున్న ప్రాజెక్టులు అన్నీ కూడా సక్రమంగా లెక్క వేసి దాని ప్రకారం 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో వాడుకోవడానికి 299 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రంలో వాడుకోవాలని చెప్పి నిర్ణయించారు. మరి ఇవాళ ఆ నిర్ణయాన్ని తుంగలో దొక్కి మళ్ళీ ఇప్పుడు పునఃపంపిణీ పేరుతో ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న ఈ నీటికి ఎసరు పెట్టారు. దానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఇది చేసుకుంటా ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఏమనిపిస్తుందో తెలియదు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉండగానే అదే రోజు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజు ఢిల్లీలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఒకవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన దానిపైన ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఇప్పుడు నువ్వు అసలు ఏమాత్రం కూడా ఇది కాకముందుగానే నీవు ఆల్రెడీ ఈ 2 రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ కోసం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అదానీ గారు రహస్యంగా వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిపోయాడు. దాదాపు 2 గంటలు చర్చ చేశారు. అసలు అందులో ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్ లేడు, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు, చీఫ్ సెక్రటరీ లేడు. వారిద్దరూ రహస్య సమావేశం జరిగింది. మేము ఆ రోజే చెప్పాం, ఈ రహస్య సమావేశంలో రాష్ట్రాన్ని దోచుకోవడము, పరస్పర ప్రయోజనాలు, కమిషన్లు ఇవే మాట్లాడుకున్నారని. ఇవాళ అది వాస్తవమని ఇవాళ తేలుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నము, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే బీచ్ శాండ్ ఉందో దాన్ని ఇవాళ మొత్తం తీసుకోవడానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లను ప్రజానక్షత్రంలో పెట్టగలరా అని సవాల్ విసిరారు. ఇవాళ సాయంత్రానికల్లా దమ్ము ధైర్యం ఉంటే కంపెనీల యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేసిన, అమ్మిన 7 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఆనాడు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ఆమె నిలదీశారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మద్యంపై వైసీపీ మంత్రులు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ఎందుకంటే మన రాష్ట్ర మద్యంపై జాతీయ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరిశోధన చేసి ఓ నివేదిక ఇచ్చిందన్నారు.
ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది మద్యాన్ని సేవిస్తున్నట్లు తెలిపిందని, అంటే 34.5% మంది మద్యాన్ని సేవిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలు నడుపుతున్న యజమానులంతా వైఎస్ఆర్సీపీ వాళ్లేనని పురంధేశ్వరి అన్నారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్టాలని జగన్ ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. మద్యం తయారు చేసినా అమ్మినా 7 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆనాడు జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసిన పురంధేశ్వరి, ఇప్పుడు మద్యం తయారు చేస్తున్న వారిపై కేసులు పెట్టి 7 ఏళ్లు జైలు శిక్ష వేయించాలా, చర్యలు తీసుకుంటారా అని హెచ్చరించారు. మద్యం విక్రయంలో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ను అమలు చేయటం లేదని ఆమె నిలదీశారు. రోజుకు ఎంత మద్యం విక్రయిస్తున్నారు, ఎంత మద్యం దాచిపెట్టారు అనే వివరాలను ఈరోజు సాయంత్రం కల్లా ప్రజల ముందు పెట్టాలని పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సేవించే వారి శాతం 23.5% ఉన్నది అని చెప్పి మీరు నేషనల్ హెల్త్ సర్వేలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నా దగ్గర ఉన్నటువంటి నేషనల్ హెల్త్ సర్వేకి సంబంధించింది ఇది. 23.5% ఉన్నది అని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా క్రిసిల్ అనేటువంటి సంస్థ కూడా ఇటువంటి విషయాల మీద సర్వే చేస్తూ ఉంటాయి. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 34.5%, ఈ రెండో పంక్తి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఇది క్రిసిల్ చేసినటువంటి సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఇది వారు చెప్పినటువంటి విషయం. అంటే మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా కూడా ఎవరైనా సరే వారికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పినటువంటి మాట. ఇవాళ మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్మున్నదా? ఇప్పుడు మద్యం ఎవరైతే తయారు చేస్తున్నారో వారి మీద కేసులు పెట్టి మీరు వాళ్ళని 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పారదర్శకత ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారు డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించారు. బడ్డీ కొట్టు చిన్న చిన్న బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునేటువంటి వారు కూడా ఇవాళ రూపే అని చెప్పి, ఫోన్పే అని చెప్పి డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ మద్యం మీరు విక్రయిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయటం లేదు? గట్టిగా గళం పెట్టిన తర్వాత ఒక 10 నుండి 20% ఏమన్నా ఇవాళ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయేమో, అది కూడా అనుమానాస్పదం. అంటే ఎంత మద్యం మీరు విక్రయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని దాచిపెట్టడానికి, లేదా ఈ రకంగా మీకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్కి పంపించడానికి అనువుగా ఉంటుందని చెప్పి మీరు డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం లేదు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రజాప్రతినిధులను నిలదీయడానికి సిపిఎం ప్రజా పోరుబాట చేపట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. నిర్మాణం పూర్తయిన టిట్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా వాటిని శిథిలా వ్యవస్థకు తెచ్చారని విమర్శించారు. నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుబాట యాత్ర ముగింపు సభను బీసెంట్ రోడ్లో నిర్వహించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిహెచ్ బాబురావు, కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు తలొగ్గిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా వాటిని లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా శిథిలావస్థకు తెచ్చారని దుయ్యపట్టారు. విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్తున్న వైసీపీ నాయకులు సీఎం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి అభివృద్ధి జరగలేదు కదా అని నిలదీశారు. నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వస్తారని తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి పాపం యొక్క ఫలితంగా ఈరోజు వడ్డీల భారం పెరుగుతున్నది, అద్దెల భారం పెరుగుతున్నది. ఆ వడ్డీలు, ఆ అప్పులు రద్దు చేసి పూర్తిగా ఇళ్లన్నీ కూడా పేదలకి స్వాధీనం చేస్తే అప్పటికైనా వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది.
ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి కొత్తగా ఇప్పుడు విశాఖపట్నం పోయి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నాడు. 4.5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు 6 నెలల్లో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఉత్తరాంధ్ర గుర్తుకొచ్చింది. మరి ఇక రాయలసీమ గురించి ఎప్పుడు పట్టించుకుంటారో, ప్రకాశం నెల్లూరు జిల్లా గురించి ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు. ఒక ముఖ్యమంత్రి నివాసం ఉంటే ఆ నివాసాన్ని బట్టి మొత్తం అభివృద్ధి జరిగే పని అయితే ఈ పాటికి విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా అమరావతితో సహా రాజధానితో సహా అభివృద్ధి అయిపోయి ఉండాలి. దానికి ప్రభుత్వానికి విల్ పవర్ లేదు, దానికి చేయాలనేటువంటి కాంక్ష లేదు, నిధులు లేవు, అప్పులు తెచ్చుకొని సంసారాన్ని నడుపుతూ ప్రభుత్వాన్ని ఎట్టకొస్తూ ఈరోజు ప్రజల్ని దాన్ని బలి చేయడానికి, రాష్ట్రాన్ని బలి చేయడానికి సిద్ధపడటం అనేది అది నేరం అవుతుంది. సంక్షేమం ద్వారా ప్రజలకు చేసేది తక్కువ, కానీ భారాలు వేసేది ఎక్కువ. ఇది సామాన్యుడు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. అలాగే ఎన్నికల హామీలు నెరవేర్చానని ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పడం తప్ప 7 లక్షల ఇళ్ళు సామర్లకోటలో మేము కట్టేశామని గొప్పగా చెప్తున్నారు. మేము సవాల్ చేస్తున్నాం, విజయవాడలో మీరు ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా? కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వటం చేత కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇది. టిట్కో ఇళ్ళు ఉన్నాయి, అందుకే ముఖ్యమంత్రి గారు గాలి మేడలు కడుతున్నారు. దీని మీద రాబోయే కాలంలో పోరాటాలకి సిపిఎం సిద్ధపడతాం. అంతేకాదు సంక్షేమ పథకాలు కుంటి సాకులతో రద్దు చేస్తున్నారు. విజయవాడ నగరాభివృద్ధి పూర్తిగా గాలి కొదిలేశారు. జగన్మాత దుర్గమ్మకు ఈవో కెఎస్ రామారావు సారి సమర్పించారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఆయన సారి సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయించారు. అనంతరం ఈవో కుటుంబ సభ్యులు సారి సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అంగన్వాడీ బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారంలో పాము కలేబారం రావటం జగన్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి గద్దె రాజ్యలక్ష్మి విమర్శించారు. అసలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వారి శాఖలో జరిగే అవకతవకలపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదన్నారు. ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టడానికి వీరికి మంత్రి పదవులు జగన్ రెడ్డి ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి గద్దె రాజ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు జగన్ రెడ్డి పాలనలో నిర్వీర్యమైపోయాయని అన్నారు. సకల శాఖ మంత్రి సజ్జల అన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మంత్రులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవటం మంచిదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో బాలింతలకు, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం ఇచ్చేవారని, ఆరోగ్యాలు కాపాడేవారని, చిన్న తప్పు జరిగిన సంబంధిత మంత్రి స్పందించి వారిపై చర్యలు తీసుకునేవారని అన్నారు. ప్రతి నెల అన్ని శాఖలపై చంద్రబాబు రివ్యూ నిర్వహించి ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారని, అంగన్వాడీలకు ఒక భద్రత, భరోసా చంద్రబాబు కల్పించారన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి దోచుకోవటం, దాచుకోవటం తప్ప పాలన, అభివృద్ధి గాలి కుదిలేశాడన్నారు. సంబంధిత మంత్రి ఈ విషయంపై స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా మీరు పరదాల చాటు నుండి ప్రభుత్వానికి కనీసం శాఖల్లో ఉన్న అన్ని మంత్రులు ఎవరైనా ఒక్క మంత్రి అయినా బయటకు వస్తున్నాడా? అంగన్వాడీ అని కాదు, ఏ మంత్రి అయినా, ఆశా వర్కర్లు అయినా ఎవరైనా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ సజ్జల ఒక్కడే నేనే ఉన్నా, రాష్ట్రం మొత్తం నేనే చూసుకుంటా అంటాడు. ప్రతి ఒక్కటి సజ్జల ముందుకు వచ్చి నేను చూతాడు. ఏంటి సజ్జల నువ్వు చెప్పేది? ఎంత మటుకి చంద్రబాబు నాయుడులో అవినీతి జరిగిందా ఏం చూతాడు. కానీ మరి అంగన్వాడీలో పౌష్టికాహారంలో ఇంత జరిగింది, మరి ఎందుకు చెప్పు నువ్వు? ఆ ఉషా శ్రీజాన్ని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడరు మీరు? ముందు అవన్నీ మాట్లాడుకోండి. ముందు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా వేయాలి, ప్రభుత్వ ప్రజలను ఎలా రక్షించాలో ముందు అది తెచ్చుకోండి. అంతేగాని ఎంతసేపటికి ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, లోకేష్ ఇది చేశాడు, ఫ్రాడ్ అయింది అని అంటాడు. అలాగనే ఒక రాజధాని జగన్మోహన్ రెడ్డి ఈ నెలలో 3 రాజధానులు చేస్తా అన్నాడు. ఎవరైనా చిన్నపిల్లలు అంటున్నా మీ రాజధాని ఏది అంటే మా రాజధాని మాకే తెలియదు, మా జగన్మోహన్ అడగండి అనే దుస్థితికి చేరుకున్నాం. ఎందుకంటే నీ సైకో ప్రభుత్వం, ఒక సైకో ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలు చివరికి నువ్వు రాజధాని లేకుండా చేశావు. కేంద్ర ప్రభుత్వం 2017 నుండి గిరిజన సంక్షేమ గురు నిధులు 40,39,00,000 నిధులు విడుదల చేశాయని, అయితే ఈ సొమ్మును కొంతమంది సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిధులు స్వాహా చేశారని సాంఘిక గిరిజన సంక్షేమ సంఘం నేత
లచ్చన్న దొర ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశామని అన్నారు. చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చినా నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అవినీతి చేసి ప్రభుత్వ సొమ్ము కాజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ గురుకులాల్లో చదువుకొని పిల్లల్ని మరి కొనుగోలు చేయక దొంగ బిల్లులతో వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకోవడం జరిగింది. మరి వీళ్ళకి ఇందులోనే మరి ఎస్టీపీ రాఘవసారీలు మరియు నటరాజ్ అనే వాళ్ళని అసిస్టెంట్ సెక్రటరీగా ఫైలు పెట్టి అని తెలిసింది. విచారణ లేకుండా వీళ్ళని ప్రమోషన్ ఎలాగిస్తున్నారండి ప్రభుత్వం? సిఐడి ఎంక్వైరీ చేస్తామన్నారు, సిఐడి ఎంక్వైరీ చేయలేదు. ఈ రకంగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనకి ఇచ్చే నిధులన్నీ పందుకొక్కుల్లా దూచుకొని తింటూ ఉంటే మేము చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ నలుగురుపై సిఐడి ఎంక్వైరీ వేసి సస్పెండ్ వెంటనే చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 2019న జరగనున్న సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ను కల్పించాలని డివిజనల్ సెక్రటరీ ఆమంచి వెంకటేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేగన్ వర్క్ షాప్ లో కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు మేనిఫెస్టోను వివరించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుండి నేటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఖాతాదారుల కోసం అనేక రుణాలను మంజూరు చేసిందని వివరించారు. జనరల్ లోన్, స్పెషల్ లోన్ వంటి రుణాలను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. కార్యకలాపాల ఖర్చును తగ్గించి డివిడెండ్ ను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. తమ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న 29 మంది అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. 18 నుంచి ఉన్నటువంటి మా ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్నటువంటి బోర్డు ఎన్నో మార్పులు తెచ్చింది. కొత్త లోన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత టర్నోవర్ని పెంచింది. సిఎండిటీ అమౌంట్ను కూడా తగ్గించడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంప్లాయీ ఫిక్స్ చేసుకుంటే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ను కూడా పెంచడం జరిగింది. ఆఫీసులన్నీ రెనోవేట్ చేసి ఎక్కడెక్కడ అవసరమో రూల్ ప్రకారం ఎక్కడ బ్రాంచ్ ఆఫీసులు ఉండాలో అక్కడ కొత్త బ్రాంచ్ ఆఫీసులు కూడా పెట్టడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి ఎన్నో పనులు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఖచ్చితంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అలాగే ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ బలపరిచినటువంటి ప్యానల్ గెలిచిన తర్వాత విజయవాడ డివిజన్లో ఒక కొత్త మార్పును తీసుకొస్తాం. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కమిటీ ఏదైతే పరిపాలించిందో ఆ కమిటీ ఈ బ్యాంకుని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో 2018కి ముందుగా కేవలం 2 లోన్లు మాత్రమే ఉండేవి. ఒకటి జనరల్ లోను, రెండోది స్పెషల్ లోన్ అని. 2018 మా కమిటీ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుందో ఆ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లోన్ అని, మ్యారేజ్ లోన్ అని, ఫెస్టివల్ లోన్ అని, టూర్ లోన్ అని, కార్ లోన్ అని ఇన్ని రకాలుగా లోన్లు సదుపాయం చేయడం జరిగింది. అలాగే రాబో ఎలక్షన్లో రేపు 19వ తారీఖు నాడు జరగబోవు సిసిఎస్ ఎలక్షన్లో సంఘ్ మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే ఓబీసీ అసోసియేషన్ బలపరిచినటువంటి డెలిగేట్లు 29 మందిని తమ యొక్క అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున కోరుతుంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల జీవిత చరిత్ర, వారి విశిష్టత నేటి తరం విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. మహనీయుల చరిత్ర తెలుసుకోవడం ద్వారా సహనం, శాంతి, ప్రేమ, అహింస, మానవత్వం, పెద్దలు, సమాజం పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రకృతిని ప్రేమించడం లాంటి అంశాలు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా విద్యార్థులకు అవగతమవుతుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు పిఎంశ్రీ ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా నవోదయ విద్యాలయం నందు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల జీవిత చరిత్ర, వారి విశిష్టత నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాల గోడలపై చిత్రాలు అందంగా మలిచారు. విద్యాలయం ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పాఠశాల ఆర్ట్ టీచర్ సంజయ్ కుమార్ మరియు పాఠశాల విద్యార్థుల సహకారంతో మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, పలువురు దేశం కోసం సేవ చేసిన మహనీయుల చిత్రాలు వారి స్వహస్తాలతో అద్భుతంగా వేశారు. మహనీయులు దేశానికి చేసిన సేవలు, వారి విలువలు తెలియజేస్తోందని అన్నారు. సహనం, శాంతి, ప్రేమ, అహింస, మానవత్వం, పెద్దలు, సమాజం పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించడం,
పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రకృతిని ప్రేమించడం లాంటి అంశాలు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా విద్యార్థులకు అవగతమవుతోందని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక చక్కని అవగాహన కల్పించడానికి భారతదేశ స్వాతంత్రం గురించి ఎవరైతే కష్టపడ్డారో ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తులను ఈ పిక్చర్స్ ద్వారా ప్రజెంట్ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో మా ఆర్ట్ టీచర్ అదేవిధంగా 9th క్లాస్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్ చక్కని పాత్ర పోషించి ఈ అద్భుతమైనటువంటి చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. వారిలో ప్రముఖంగా జాతిపిత మహాత్మా గాంధీ, ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అండ్ ప్రథమ స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రయత్నం చేసినటువంటి మహిళామణి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, స్వాతంత్ర నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకే పరిమితం చేసిన జగన్ అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా విమర్శించారు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు కలిగిన చంద్రబాబుని ఆరోగ్యపరంగా దెబ్బకొట్టి ప్రజాక్షేత్రంలో రానివ్వకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడన్నారు. చంద్రబాబుకు టెస్టులు చేసిన డాక్టర్లు కాకుండా జైల్ సూపరింటెండెంట్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబుకు తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ కోరేది ఏమిటంటే ఆయనకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆయనకు స్కిన్ ఎలర్జీ అనేది దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంది. దాంతో ఆయన బాధపడుతున్నారు. కానీ అక్కడ జైలు పరిసర ప్రాంతాలు కానీ, జైల్లో ఆయన ఉన్న గది ప్రాంతం కానీ వేడి ఎక్కువగా ఉండటం వలన ఆయనకు స్కిన్ ఎలర్జీ అనేది, చర్మ వ్యాధి ఏదైతే ఆయనకు ముందు నుంచి ఉందో అది పెరగటం జరిగింది. అలాగే భువనేశ్వరమ్మ గారు కూడా వెళ్ళి చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఫిజికల్గా చూసినప్పుడు ఆయన బరువు తగ్గిపోయినట్టు ఆమె గమనించారు. దాదాపు 5-6 కిలోల బరువు తగ్గిందని ఆమె చెప్తున్నారు. కానీ జైలు అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయనకు ఎటువంటి కేర్ తీసుకోకుండా ఉంచడం జరిగింది. ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ షుగర్ పరీక్ష కానీ, ఇంకా వేరే మామూలుగా జ్వరం వచ్చి వెళ్తే హాస్పిటల్కి వెళ్తేనే 10 రకాల పరీక్షలు చేస్తారు. అంత పెద్ద నాయకుడు ఆయన కోసం ప్రాణాలు ఇస్తానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఈరోజు ఉన్నారు. అటువంటి ప్రజా హృదయాల్లో ఉన్న నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన నాయకుడు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు జైల్లో ఉంటే అక్కడ వైద్య పరీక్షలు లేవు. ఆయనకి హెల్త్ బులెటిన్ జైలు సూపరింటెండెంట్ రిలీజ్ చేస్తాడు. ఎవరైనా డాక్టర్లు ముందుకొచ్చి ఆయన హెల్త్ బాగానే ఉంది, లేదంటే ఆయన ఈ బాధపడుతున్నారా ఎవరైనా డాక్టర్లు ముందుకొచ్చి చెప్తున్నారా? ఆయనకు ఏ మెడిసిన్ అందిస్తున్నారని ఫ్యామిలీ మెంబర్లు అడిగితే ఏ మెడిసిన్ అందిస్తున్నారో కూడా చెప్పలేకపోతున్నారు. అనుమానాలు ఎక్కడ వస్తున్నాయంటే సకల శాఖ మంత్రి ఎవడైతే ఉన్నాడో ఆయన సజ్జల రామకృష్ణ గారు ఆయన కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు. కానీ ఆయన మాత్రం నిన్న ప్రెస్ మీట్లో ఒకటి అంటున్నాడు, హెల్త్ బులెటిన్ చంద్రబాబు నాయుడు గారిది రిలీజ్ చేయట్లేదని డిమాండ్ చేస్తే మనిషి ఎవరైనా చచ్చిపోయే అరగంట ముందు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాడంట. ఈడు అంటే రెచ్చగొడుతున్నాడు తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు ఈడు. జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ గొంతు తామే కోసుకున్నారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్ అన్నారు. రాష్ట్రంలో వేధింపులు, కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి సమతా సైనిక్ దళ్ ముందుకు సాగనుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో జగన్ సొంత సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ధ్వజమెత్తారు. ఉన్నతమైన చదువులు చదివిన అర్హత కలిగిన దళితులను జగన్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యపట్టారు.
జగన్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని, ఓట్లు వేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సోదరులపైనే దాడులు చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి సమతా సైనిక్ దళ్ ముందుకు సాగనుందని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో దళిత, మైనార్టీ, బీసీ మంత్రులు అలంకారప్రాయంగా డమ్మీలుగా మారారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అలాగే మంత్రిత్వ శాఖల్లో కూడా పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. అలాగే మీరు రోజు చూస్తూ ఉన్నా కానీ ఏ పదవి ఇచ్చినా కానీ వారి జనాభా ఎంతో వారికి తెలుసు, అలాగే ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కానీ ఓట్లేసిన వాళ్ళు పోయారు. రాజకీయంగా మాకు ఎటువంటి ప్రాతినిధ్యం కావాలనేది కనీసం మా సామాజిక వర్గాలను సంప్రదించకుండా వాళ్ళ వెంటనే తోలు బొమ్మలాట ఆడే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ మంత్రుల్ని పక్కన పెట్టుకొని పప్పెట్లలాగా ఈరోజు పదవులు, అధికారం, హోదా అంతా ఆ సామాజిక వర్గం వాళ్ళే అనుభవిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన ఎంతోమంది మేధావులు, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ గుమ్మాల దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మాకు ఏదో పదవి ఇవ్వండి అని చెప్పి అడుక్కోవాల్సిన అగత్యం ఏర్పడిపోయింది. జగన్ అరాచక పాలనతో ప్రజలంతా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం తగదని హెచ్చరించారు. బాబు నిర్దోషిగా బయటకు రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంఎస్ బేగ్ 50వ డివిజన్లోని జోడుబొమ్మల సెంటర్, ఆర్సీఎం స్కూల్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీడీపీ మేనిఫెస్టోను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పారు. బాబు ఆరోగ్యం ఎలా ఉందని తమను అడుగుతున్నారని చెప్పారు. జగన్ పాలనలో తాము బతకలేకపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును సైకో జగన్ వేధిస్తున్నారని, ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ వస్తే ప్రాణహాని ఉన్నట్లా అని సజ్జల ప్రశ్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. కోడికత్తితో పొడిపించుకున్న జగన్కు ఏదో జరిగిపోయిందని ఆందోళన చేసిన వ్యక్తులు నేడు చంద్రబాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు ద్వారా మిమ్మల్ని పంపించే బాధ్యత ప్రజలు తీసుకోనున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో మేము పరిపాలన చూస్తూ ఉన్నాం. 4.5 సంవత్సరాల నుంచి ఎవరిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. బాబు గారు లాంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు తీసుకొచ్చి మహానగరం లాంటి హైదరాబాద్ని, అలాగే అమరావతిని తీర్చిదిద్దాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అవినీతి కేసులు ఏంటంటే అని చెప్పి ప్రజలు ఈరోజు ఆవేదన చెందుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అవహేళన చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్కిన్ ఎలర్జీ వస్తే దానివల్ల ప్రాణహాని ఉందని అంటారా? కేవలం ఒక స్కిన్ ఎలర్జీ అని చెప్పి ఆయన అలాగా చాలా చీప్గా మాట్లాడతారా? ఒక అధికారంలో ఉండి ఒక సలహాదారుడిగా ఆయన ఉన్న వ్యక్తి, అతను గతం మర్చిపోయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి చిన్న కోడి కత్తి తగిలితే ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి మనం అందరం మర్చిపోలేదు. ఇంకా ఆ రోజు కోడి కత్తితో అతనే పొడిచిపించుకొని, అతనే కేసులు పెట్టించుకొని, ఆయన్నే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మాకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ కోడికత్తి కేసు తిరుగుతున్న సీను కూడా అతనితో పాటు ఉన్నాడు. కుమ్మక్కై రాష్ట్రాన్ని పరిపాలించలేని చేతగాని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి, తల్లిని చెల్లిని కూడా గెంటేసిన ఈ జగన్మోహన్ రెడ్డి, తెలుగు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం, రైతుల కోసం
నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా వాళ్ళ బాధలు తెలుసుకోవాలని చెప్పేసి అని ఆయన పర్యటిస్తుంటే ఆయనకు వచ్చే రాష్ట్రంలో ఆయనకు వచ్చే స్పందన చూసి, జనాల్లో వచ్చే స్పందన చూసి తట్టుకోలేక బాలబాలికల డేకం బోర్డింగ్ పాఠశాలల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ఒక అత్యుత్తమ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. భారతదేశంలో 18వ స్థానాన్ని సాధించిందని చెప్పారు. ఈ సర్వేను ఎడ్యుకేషన్ వరల్డ్ వారు నిర్వహించి ప్రచురించారని చెప్పారు. అదే విభాగంలో 2013 నుండి పాఠశాల మొదటి స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఈ ఎదురులేని అత్యుత్తమ విజయం అకాడమిక్ ఎక్సలెన్స్ పట్ల పాఠశాల యొక్క క్రమశిక్షణను ప్రతిబింబించడమే కాకుండా విద్యార్థులను ఉత్తేజపరిచే అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం పట్ల ఉపాధ్యాయుల అంకిత భావాన్ని కూడా ప్రదర్శిస్తుందన్నారు. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాదీపం చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసి 36 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నీతి వ్యాఖ్యలు మాట్లాడటం సిగ్గుచేటని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు. నిజాయితీ మాటలు చెబితే వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యువత, విద్యార్థి లేరని, ఈ విషయాన్ని సైకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయనపై వచ్చిన నిందలు, కేసులు పోవాలని కోరుతూ మొగల్రాజపురంలోని గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏకరుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబును 36 రోజులుగా జైల్లో నిర్బంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించి జైలు శాఖ నిబంధనలను పక్కనబెట్టి ఆయన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో మంచినీళ్లు అందించకుండా ఒక పథకం ప్రకారం ఆయన్ని అనారోగ్యం పాలు చేసి మట్టుపెట్టాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర కనపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో యువత, విద్యార్థి భవిష్యత్తుకు భరోసా చంద్రబాబు నాయుడని నమ్మి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థి మొత్తం ఆయన వెంట నడుస్తున్నటువంటి దశలో సైకో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక తలా తోకా లేని అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం, నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని, ఇటువంటి బెదిరింపులకు, ఇటువంటి నిర్బంధాలకు ఆంధ్ర రాష్ట్ర యువత, విద్యార్థి భయపడే ప్రసక్తి లేదన్నారు. ఏదైతే పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం సక్రంగా ఉండాలి, ఆయురోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు శంభులింగేశ్వర దేవస్థానంలో పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా వారి కుటుంబాన్ని మొత్తానికి కూడా ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు శంభులింగేశ్వర దేవస్థానంలో ఏకరుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య పరిస్థితి ఏమైనా సరే ఈరోజు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదే మేము కోరుకుతా ఉన్నాం, మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఈరోజు డెర్మటాలజిస్ట్ డాక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా సూపరింటెండెంట్లు కూడా ఈరోజు ఆయన హెల్త్ బులెటిన్ బయట పెట్టలేకపోతున్నారు. ఇంత దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉంది, అదేవిధంగా సెంట్రల్ జైలు యాజమాన్యాలు కూడా ఉన్నాయి. నేను ఎలాగో 16 నెలలు జైల్లో ఉన్నాను, ఏదో దాంట్లో ఇరికిచ్చి ఇన్ని కూడా మానసిక ఆందోళన గురి చేయాలని చెప్పి ఈ 40 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో ఎంక్వైరీలు వేసి ఎన్ని చేసి అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా ఏదో చేయాలని చూసినా కానీ ఎక్కడ వల్ల కాలేదు. ఈరోజు కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి ఏదో చేసి చంద్రబాబు గారిని ఆరోగ్యంగా అలాగే మానసికంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా, నిబ్బరంగా, మరి ఆయన జైల్లో ఉన్నా కానీ ములాఖాతులు వెళ్తున్న ప్రతి నాయకులకి కూడా భరోసా ఇస్తున్నారు. మేము ధైర్యంగానే ఉన్నారు, మీరు అందరూ ధైర్యంగా ఉండండి, మనం న్యాయం కోసం పోరాడదాం, జస్టిస్ కోసం పోరాడండి, నేను అంతా బాగానే ఉంటున్నానని చెప్పి ఆయన మానసికంగా లోపల ఆందోళన చెందుతున్నా కానీ మాలాంటి వారికి ధైర్యం ఇవ్వడానికి ఆయన ఎంతో శక్తిని కూడా తీసుకుని మరి వెళ్తున్న నాయకులందరికీ కూడా ఆయన ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. వాడు నిజంగా మనిషి అయి పుట్టినాడైతే ఆ మాట మాట్లాడండి. ఎందుకంటే వీళ్ళు చెబుతున్నారు మాకు సంబంధం ఏం లేదని, నినగాక మొన్న రన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీడు లండన్లో ఉండగా జరిగిందంట, ఎత్తేసారంట. అక్కడే తెలుస్తుందండి వాడు వంకరతనం అంతా కూడా. పోలీసులు ఎత్తేసారంట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అండి, వీళ్ళు ఎంత ఈ సైకో వీడు ఒక్కడే కాదండి బాబు, వైసీపీలో సమర్థించిన వాళ్ళంతా సైకోలే, వైసీపీని ఇది చేసిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిలేనండి. అలా తయారైపోయారనమాట. ఏంటో మరి ఈ కలియుగం విచిత్రం అనమాట. వీటన్నిటికీ విచిత్రం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే, చిన్నలకి, పెద్దలకి, ముసలాళ్ళకి అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తీసుకెళ్ళి జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి లాగా అవడండి, ఎప్పుడు అవడు. ఎందుకని అవ్వండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి 16 నెలల నుండి వస్తే ఇట్టా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఇట్టా ఎవరైనా మాట్లాడారా?
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు పడమట సతీష్ చంద్ర, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి గురుప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శంకర మనోజ్ తదితరులు పాల్గొన్నారు.